హాయ్ అండి, నేను మీ రాజేష్ నాయుడు. కొత్తవల్గూడ ఈకో పార్క్. మనం ఆల్రెడీ వాక్వే గురించి ఫస్ట్ వీడియో పెట్టుకున్నాము. ఇది వచ్చేసి మనకి సెకండ్ వీడియో. మనం బర్డ్స్ గురించి వీడియో పెట్టి చేస్తామని లాంగ్ వీడియో ఒకటి నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఇక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి. అది కారణం పార్క్ వల్ల కాదు, మనం వెళ్ళిన టైం. అంటే మెయిన్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బర్డ్స్ని చూడాలి అనుకున్నోళ్ళు అక్కడికి వెళ్ళాలంటే మార్నింగ్ 11:30, 12 బిలోలో వెళ్ళాలి, ఈవినింగ్ 4 తర్వాత వెళ్ళాలి. నేను వెళ్ళిన టైము కరెక్ట్గా మధ్యాహ్నం అయిపోయింది. దానివల్ల ఏమైందంటే మనం బర్డ్స్ని కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం. వాళ్ళు చెప్పిన విధానం ప్రకారం చూసుకుంటే యూట్యూబర్స్ అందరూ కరెక్టే చెప్పారండి. నేను ఏదో వాళ్ళ వ్యూస్ కోసమో లేకపోతే సబ్స్క్రైబర్స్ కోసమో ఏదో సొలువు చెప్పారనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళి ఆ వాతావరణాన్ని చూస్తే మాత్రం నాకు 8,000+ బర్డ్స్ అయితే ఉన్నట్టు ఉన్నాయి. కానీ అవి సమ్మర్ అవ్వటం వల్ల ఎండకి బయటికి రాలేకపోతున్నాయి. నేను ఆల్మోస్ట్ కొంచెం క్యాప్చర్ చేశాను వీడియో మీకోసం. కానీ నేను చేసిన మిస్టేక్ మీరు చేయమాకండి. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే, అంటే ఈ పార్క్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫ్యామిలీతో వీకెండ్స్లో, అలాంటి వాళ్ళు మాత్రం మార్నింగ్ 11:30 బిలోలో వెళ్ళండి. సమ్మర్లో నేను చెప్పేది ఈవినింగ్ 4 తర్వాత వెళ్ళండి. అలా వెళ్తే ఈ బర్డ్స్ అన్నీ మనకు ఇక్కడ నేను ఒకటి చూపిస్తున్నా చూడండి, పైన అక్కడ అందరూ పైన నుంచున్నారు కదా, అక్కడికి వస్తాయి. అక్కడికి వచ్చి చాలా వరకు ఫ్రెండ్లీగానే ఉంటున్నాయండి. అంటే ఇవి ట్రైన్ అప్ అయిన బర్డ్స్ మరి ఏంటో తెలియదు, కానీ చాలా వరకు అయితే బయటికి సరౌండింగ్స్లో తిరుగుతున్నాయి. మనం అన్ని రకాల 8,000+ ఎబోనే ఉన్నాయి టైప్స్. 42 జాతుల వరకు వాళ్ళు ఏదో మనకి చెప్పారు, స్టార్టింగ్లో చెప్తారు మనకి. నాకైతే అది కరెక్ట్ అనిపించింది. చూడండి, కొన్ని బర్డ్స్ వరకు తీశాను. సామాన్యంగా మన పల్లెటూరులో ఉండేవాళ్ళు ఈ బర్డ్స్ అనేవి చాలా వరకు అవతరించిపోయాయండి. అవి పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అర్థమైపోద్ది. అక్కడ ఉన్న వాతావరణానికి చాలా వరకు బర్డ్స్ అనేవి కనిపించట్లేదండి పల్లెటూరులో. ఇంతవరకు మనం చిన్నప్పుడు చాలా వరకు కనిపించేవి, ఇప్పుడు అసలు అన్నీ అవతరించిపోయాయి. ఈ రకంగా మనం చూడాల్సి వస్తుంది బర్డ్స్ని. అదే ఇక సిటీల్లో ఉండే వాళ్ళ పరిస్థితి అయితే వాళ్ళు ఎగ్జైట్గా ఫీల్ అవుతారేమో, కానీ మనం మాత్రం మనం చూసి ఉన్నాయే కాబట్టి చిన్నప్పటి నుంచి పల్లెటూరుల్లో మనకంత అనిపించదు. మనం కూడా చెప్పుకోవాల్సి వస్తుంది వాటి గురించి. చూడండి, ఇక్కడ ఇలా ఫీడింగ్ ఇస్తాము అని చెప్పాం కదా, ఫుడ్ ఏదైనా ఉంటే అలా వాటికి పెట్టేసి బ్రదర్ పెడుతున్నారు చూడండి. అలా మన చేతితో కొంచెం అక్కడ మనకి వాటికి సంబంధించిన ఫుడ్ ఇస్తారు. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అతను అలా ఫుడ్ పట్టుకొని ఉంటారు, అతను ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అలా తీసుకొని వాటికి అలా ఫీడ్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఎంజాయ్మెంట్ని పొందుతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలామంది ఈ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ని కోరుకునే వాళ్ళు ఇక్కడికి రండి. నాకైతే ఓకే అనిపించింది. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను ఈ విషయంలో. నేను మళ్ళీ ఈ వీడియోని ఈవినింగ్ టైంలో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను మన సబ్స్క్రైబర్స్ కోసం. కానీ మీరు మాత్రం నేను చెప్పేది ఒకటే, ఇంకో నేను ఇక్కడ కొన్ని పక్షుల్ని చూపించడానికి ట్రై చేస్తున్నా చూడండి. ఈ చెట్ల మీద ఉన్నాయి చాలా వరకు. అసలు చాలా టైప్స్ ఆఫ్ రామచిలకలు అయితే ఒక 20-30 టైప్స్ ఉన్నాయండి. అవి చూడండి, మీకు చూపించే ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ రామచిలకలు అండి. 20-30 టైప్స్ ఉన్నాయి. అసలు ఇక్కడికి వెళ్తే మన ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్స్లో ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయడానికి
చూజ్ చేసుకోండి. ఓకే, నైస్.